నెక్స్ట్ వ్లాగ్లో ఆస్ట్రియా అండ్ అమెరికాకి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తూ ఉన్నారంటే మీరు ఒకటి నోట్ చేసి ఉంటారు, ఇంత ఖర్చు పెట్టుకొని వేరే కంట్రీలో జాబ్ చేయడం అవసరమా? ఫార్చునేట్లీ మీకు జాబ్ వచ్చిందనుకోండి, నేనైతే 2025లో మీ అందరికీ జాబ్ రావాలనే గట్టిగా అనుకుంటున్నాను. మీరు స్టూడెంట్గా వస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఫ్యామిలీతో వస్తే ఎంత ఖర్చు అవుతుంది, వీడియోలో ఇంత దూరం వచ్చిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది, మనం ఎంత సేవ్ చేసుకుంటున్నాము, ఇవన్నీ ఐడియా ఉంటే మనం ఇంత దూరం రావడం వర్తేనా? అయితే పదండి ఈరోజు వ్లాగ్కి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రియాలో మీ శ్రవంతి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మేము వీడియోస్ చేయడం లేట్ అవుతున్నా కూడా మా మీద నమ్మకంతో, అభిమానంతోన చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దానికి నేను చాలా హ్యాపీ అండి. ఇంకా చాలామంది కమెంట్స్ కూడా చేస్తున్నారు. నేను ఆ కమెంట్స్ అన్నిటికీ కూడా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఆ కమెంట్స్లో కొన్ని వాటికి నేను ఈ వీడియోలో ఆన్సర్ చేస్తున్నాను. అందుకని తప్పకుండా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అయితే మనం రీసెంట్గా ఒక 2-3 వీడియోస్ నుంచి ఆస్ట్రియాకి వచ్చే ఆప్షన్స్ అన్ని చూస్తూ ఉన్నాం కదా, లైక్ ఆస్ట్రియాలో జాబ్ సర్చ్ ఎట్లా చేయాలి, జాబ్ సీకర్ వీసాలో ఎలా రావాలి అని. ఫార్చునేట్లీ మీకు జాబ్ వచ్చిందనుకోండి, నేనైతే 2025లో మీ అందరికీ జాబ్ రావాలనే గట్టిగా అనుకుంటున్నాను. ఒకవేళ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఖర్చులు ఎలా ఉంటాయి, ఎంత అవుతుంది, హౌసింగ్కి ఎంత అవుతుంది, అవన్నీ ఉంటాయి కదా. మీకు ఆ క్వశ్చన్స్ అన్ని మైండ్లో రన్ అవుతుంటాయి కదా. అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు మీకు డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. మీరు స్టూడెంట్గా వస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఫ్యామిలీతో వస్తే ఎంత ఖర్చు అవుతుంది, మీకు గవర్నమెంట్ నుంచి ఏమేమి సపోర్ట్ ఉంటుంది, ఎంత వస్తుంది, ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో. ఫైనల్గా అటు తిరిగి ఇటు తిరిగి మన ఊరు, మన సొంతం, మన బంధాలని, మన పేరెంట్స్ని అందరినీ వదిలేసి ఎందుకు ఇంత దూరం వస్తున్నాం? కేవలం డబ్బుల కోసమే కదా. సో ఈ వీడియోలో ఇంత దూరం వచ్చిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది, మనం ఎంత సేవ్ చేసుకుంటున్నాము, ఇవన్నీ ఐడియా ఉంటే మనం ఇంత దూరం రావడం వర్తేనా అని డిసైడ్ అవ్వచ్చు కదా. అయితే పదండి ఈరోజు వ్లాగ్కి వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్ నేను మాట్లాడుతూ ఉంటా, మీరు వింటూ ఉండండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేనైతే రిప్లై ఇస్తూ ఉంటాను. సో ఆస్ట్రియా బేసికలీ బాగా డెవలప్డ్ కంట్రీ అండి. యూరోప్లో మాత్రం కాదు, మొత్తం వరల్డ్లోనే బాగా డెవలప్ అయిన కంట్రీ అనమాట. వరల్డ్లో హై ట్యాక్సెస్ పే చేసే కంట్రీస్లో ప్రజెంట్ ఆస్ట్రియా అనేది 5th ప్లేస్లో ఉంది. ఆస్ట్రియాలో ట్యాక్స్ స్లాబ్ అన్నది 37% నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం 37% నుంచి 45% వరకు ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఈ ట్యాక్స్లోనే మనకు అన్ని ఫ్రీగా వస్తాయన్నమాట. అంటే మీకు సపోజ్ 100 రూపీస్ సాలరీ వస్తుంది అనుకోండి, 37 రూపీస్ డైరెక్ట్గా గవర్నమెంట్ తీసుకుంటుంది. మిగిలిన 63 రూపీస్లోనే మీ నెల ఖర్చులన్నీ చూసుకోవాలన్నమాట. సో మీలో ఎవరైనా ఆస్ట్రియాకి రావాలి అనుకుంటున్నారు, లేదంటే ప్లాన్ ఉందనుకుంటే ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మీరు జాబ్తో వస్తే మీ ఫ్యామిలీ బడ్జెటింగ్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అయితే ఈరోజు బ్లాగ్ను 2 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం అండ్ వాళ్ళ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాము. మోస్ట్లీ మీరు ఈ 2 కేటగిరీస్లో ఏదో ఒక దాంట్లో వచ్చేస్తారు. ఒకటి స్టూడెంట్గా, ఇంకొకటి ఫ్యామిలీ అనమాట. నేను ఇక్కడ తీసుకునేది ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ విత్ 1 or 2 కిడ్స్ అనమాట. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి నేను మీకు ఇంకా కాన్ఫిడెంట్గా ఇక్కడ అయ్యే ఖర్చుల గురించి అయితే నేను చెప్తాను. అండ్ కిడ్స్ ఉంటే ఇక్కడ ఆస్ట్రియాలో మీకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో అది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఏ కేటగిరీస్ అని చూద్దాము అండ్ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాము. నేను ఇక్కడ బేసిక్గా అయ్యే ఖర్చుల్లో టాప్ 10 కేటగిరీస్ని తీసుకుంటున్నాను. మీరు స్టూడెంట్గా వచ్చినా సరే, ఫ్యామిలీతో వచ్చినా సరే, ఈ టాప్ 10 కేటగిరీస్లో మనం ఖర్చులు పెట్టక తప్పదన్నమాట. బేసికల్లీ నంబర్ 1 హౌసింగ్, రెంట్కి సంబంధించిన ఖర్చులు అనమాట. నంబర్ 2 హీటింగ్, ఇక్కడ కోల్డ్ కంట్రీస్లో ఇది మ్యాండేటరీ. నంబర్ 3 ఎలక్ట్రిసిటీ, ఇది కామన్గా ఎక్కడికి వెళ్ళినా మనం పెట్టే ఖర్చే కదా. నంబర్ 4 గ్రాసరీస్.
నంబర్ 5 ఎడ్యుకేషన్. ఇక్కడ పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది చాలా మ్యాండేటరీ అండి. నంబర్ 6 ఇంటర్నెట్. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇంటర్నెట్తోనే నడుస్తుంది కాబట్టి ఇంకా మనం దీనికి ఖర్చులు పెట్టక తప్పదు. నంబర్ 7 ట్రాన్స్పోర్టేషన్. నంబర్ 8 హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. నంబర్ 9 ట్రావెల్. నంబర్ 10 ఇంకా మిగతా ఖర్చులు అనమాట, బేసిక్గా మనం చేసుకునేవి. ఆస్ట్రియాలో అంటే ఆస్ట్రియా అనే కాదు, ఎక్కడైనా సరే సిటీ అండ్ లొకాలిటీని బట్టి ఈ ఖర్చులు అనేవి మారుతూ ఉంటాయి కదా. మేము గ్రాడ్స్లో ఉంటాం కాబట్టి నేను గ్రాడ్స్లో అయ్యే ఖర్చుల గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. ఈ గ్రాడ్స్ అనేది ఆస్ట్రియాలో సెకండ్ లార్జెస్ట్ సిటీ అనమాట. లైక్ వియన్నా ఏమో ఢిల్లీలా, గ్రాడ్స్ వచ్చేసి బాంబే ఆర్ బెంగళూరులా అనమాట. సపోజ్ మీరు వియన్నా, లిన్స్, సాల్స్బర్గ్ లాంటి సిటీస్కి వెళ్తున్నారంటే ఈ ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువ పెట్టుకోండి. అలా ఆస్ట్రియాలో మీరు ఎక్కడికి వెళ్తున్నారో దాని ప్రకారం ఈ ఖర్చులు అనేవి మారుతూ ఉంటాయన్నమాట. బట్ ఈ ఖర్చులన్నీ +or-20% లోపలనే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాము. నంబర్ 1 హౌసింగ్. ఈ హౌసింగ్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దానికోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. హౌసింగ్ ఎలా సర్చ్ చేసుకోవాలి, ఎవరికి ఎంత పెద్ద హౌస్ కావాలి, రిక్వైర్మెంట్స్ ఏంటి అనే దాని గురించి డీటెయిల్ బ్లాగ్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ హై లెవెల్లో చెప్తా మీకు. ఒకవేళ మీరు స్టూడెంట్గా వస్తున్నారంటే మీకు 30 స్క్వేర్ మీటర్ అపార్ట్మెంట్ అయితే సరిపోతుంది. అదైతే జస్ట్ 300 to 450 యూరోస్ లోపల వచ్చేస్తుంది. అదే మీరు ఫ్యామిలీతో వస్తున్నారంటే ఫ్యామిలీ విత్ 2 కిడ్స్ అనుకుందాము, వాళ్ళకైతే అప్రాక్సిమేట్లీ 75 స్క్వేర్ మీటర్ అపార్ట్మెంట్ అయితే సరిపోతుంది. అది 800 to 1000 యూరోస్ లోపల వచ్చేస్తుంది. నేను చెప్పినట్లు దీంట్లో చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్ కూడా ఉన్నాయి. లొకాలిటీని బట్టి, అపార్ట్మెంట్ ఎంత కొత్తది ఎంత పాతది అనే దాన్ని బట్టి కూడా ఈ రెంట్ అనేది మారుతూ ఉంటుంది. నంబర్ 2 హీటింగ్. ఇక్కడ కోల్డ్ కంట్రీస్లో ఈ హీటర్స్ అన్నవి మ్యాండేటరీ అండి. మోస్ట్లీ రెంట్తో పాటే కలెక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 6 మంత్స్ వరకు ఈ హీటర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి, ఫ్రమ్ అక్టోబర్ టు మార్చ్ వరకు అనమాట. ఈ హీటింగ్ ఛార్జ్ అనేది ఒక స్టూడెంట్కి అయితే 30 to 40 యూరోస్ అవుతుంది ఒక నెలకి. అదే ఫ్యామిలీతో ఉన్నారంటే లైక్ 75 స్క్వేర్ మీటర్ అపార్ట్మెంట్లో ఉన్నారంటే మీకు నెలకి 150 యూరోస్ వరకు అవుతుంది. జనరల్లీ ఇది 2 times ద సైజ్ ఆఫ్ యువర్ అపార్ట్మెంట్ అనమాట. మేమైతే 75 స్క్వేర్ మీటర్ అపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి మాకు నెలకి 150 యూరోస్ అవుతుంది హీటింగ్ ఛార్జ్. నంబర్ 3 ఎలక్ట్రిసిటీ. ఇది అగైన్ డిపెండింగ్ ఆన్ మనం ఎంత వాడుతున్నాం అనే దాన్ని బట్టి వస్తుంది. నేను చెప్పినట్లు వింటర్లో మ్యాక్సిమం ఈవినింగ్ 4:30కే చీకటి అయిపోతుంది కాబట్టి మనం ఈవినింగ్ చాలా తొందరగా లైట్స్ వేసుకోవాల్సి వస్తుంది. అదే సమ్మర్లో అయితే నైట్ 9 వరకు మనకు లైట్స్ అవసరం ఉండదు అండ్ మార్నింగ్ 5కే తెల్లారిపోతుంది. ఇక్కడ ఆస్ట్రియాలో ఇండియా లాగా మంత్లీ కరెంట్ బిల్ అయితే కట్టాల్సిన అవసరం ఉండదు. ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది పే చేయమంటారు. 1 year తర్వాత మనం ఎంత పే చేసామో అండ్ మనకి టోటల్గా ఎంత బిల్ వచ్చిందో బ్యాలెన్స్ అమౌంట్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు, లేదంటే మనం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో అలా ఒక స్టూడెంట్కి అయితే 30 to 50 యూరోస్ అవుతుంది అండ్ ఫ్యామిలీస్కి అయితే 100 to 120 యూరోస్ వరకు ఈ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అవుతుంది అనమాట. నంబర్ 4 గ్రాసరీస్. ఈ గ్రాసరీస్ కాస్ట్ వచ్చేసి ఎంత ఎక్కువ మీరు ఇంట్లో లేదంటే రూమ్లో కుక్ చేసుకుంటే అంత ఈ కాస్ట్ అన్నది వేరీ అవుతూ ఉంటుంది. మేమైతే జనరల్లీ ఎక్కువ బయట తినము, ఇంట్లోనే ఏది ఉంటే అది కుక్ చేసుకుంటాం అనమాట. మ్యాక్సిమం మన ఇండియాలో దొరికే అన్ని గ్రాసరీస్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ప్రతి సిటీలో అట్లీస్ట్ ఒక ఇండియన్ సూపర్ మార్కెట్ ఉంటుంది. అదే వియన్నాలో అయితే చాలా ఉన్నాయి. గ్రాడ్స్లో అయితే ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఇండియన్ సూపర్ మార్కెటే కాదు, ఇక్కడ టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ సూపర్ మార్కెట్స్ కూడా ఉంటాయి. అక్కడ కూడా చాలా చీప్గా ఈ గ్రాసరీస్ అనేవి దొరుకుతూ ఉంటాయి. స్టూడెంట్స్కి అయితే 200 to 400 యూరోస్ వరకు ఈ గ్రాసరీ కాస్ట్ అనేది అవుతుంది. అదే ఫ్యామిలీస్కి అయితే 600 నుంచి 800 యూరోస్ పర్ మంత్ అవ్వచ్చు. 3 times మీరు ఇంట్లో వండుకున్నా సరే అంతకన్నా ఎక్కువ మించి ఈ ఖర్చు అనేది ఉండదు. నెక్స్ట్ నంబర్ 5 ఎడ్యుకేషన్. ఇక్కడ ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ అండి, ఒక్క పైసా కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎడ్యుకేషన్కి. స్టూడెంట్స్ అంటే బిలో 18 years వాళ్ళకైతే మొత్తం ఫ్రీ అనమాట. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి కానీ చాలా కాస్ట్లీ అండి. పర్ మంత్ 300 యూరోస్ వరకు పే చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అందరూ గవర్నమెంట్ స్కూల్స్లోనే పిల్లల్ని చదివిస్తుంటారు. మా 2 పిల్లలకైతే మేము ఇప్పటి వరకైతే ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు ఎడ్యుకేషన్కి. కానీ స్కూల్స్లో వేరే ఖర్చులు చాలా ఉంటాయి.
లైక్ ఇక్కడ ప్రతి మంత్ పిల్లల్ని బయటికి తీసుకెళ్తూ ఉంటారనమాట. దానికి కొంచెం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఫోటో సెషన్ అని ఉంటుంది, ఇంకా ఏమైనా ఈవెంట్స్ లాగా ఉంటే, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటే అలాంటి వాటికి మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మన పిల్లలకైతే పర్ మంత్ అప్రాక్సిమేట్లీ 50 euros వరకు ఖర్చు అవుతుంది. అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి అయితే అది పెద్ద టాపిక్ అండి, నేను సపరేట్ వీడియో చేస్తాను దాని గురించి. నెంబర్ 6 ఇంటర్నెట్. ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్ కదా. ఇవి కూడా మన ఇండియాలోనే చాలా ఇంటర్నెట్ ప్రొవైడర్స్ అయితే ఉన్నారు ఇక్కడ. చీపెస్ట్ అయితే 10 euros నెలకి ప్రీపెయిడ్ అనమాట. అండ్ ఇంకా మ్యాక్సిమం అంటే 40 euros వరకు విత్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అనమాట. అలా మొబైల్ అండ్ ఇంట్లో వైఫై కలిపితే ఒక స్టూడెంట్కి 25 to 30 euros అండ్ ఫ్యామిలీకి అయితే 60 to 80 euros పర్ మంత్ అవుతుంది. అంటే ఇంట్లో 3 నుంచి 4 మొబైల్స్ అట్లా ఉంటాయి కదా. ఇంకా కిడ్స్ ఉంటే కూడా ఆబ్వియస్లీ ఇంట్లో ఇంటర్నెట్ అనేది ఉండాలి కదా టీవీ కోసం అని. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. జనరల్గా అయితే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చాలా కాస్ట్లీ అండి. కానీ ఆస్ట్రియా అనేది వరల్డ్లోనే బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్న ఒక కంట్రీ అనమాట. సో ఇంకా ఆ మాత్రమైన పే చేయాలి కదా అంత మంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఇస్తున్న దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి సిటీ లోపల తిరగాలంటే ఇక్కడ 6 euros అవుతుంది అనమాట. అంటే 500 rupees పర్ డే అనమాట. బట్ ఆస్ట్రియన్ గవర్నమెంట్ మంత్లీ ఒక పాస్ ఇస్తారు. అదే స్టూడెంట్స్కి అయితే 400 euros పర్ ఇయర్ పే చేయాలి. అది చైల్డ్కి అంటే 140 euros అనమాట పర్ ఇయర్. ఇది కూడా ఒక స్టేట్కి మాత్రమే అనమాట. ఆస్ట్రియా మొత్తం తిరగడానికి ఇంకొక పాస్ కూడా ఉంది, దానికి మనం 1000 euros అనేది పే చేయాలి ఇయర్లీ. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మెడికల్ ట్రీట్మెంట్స్ అన్ని జనరలీ ఫ్రీ అనమాట. ఓజీకే అనే ఒక గవర్నమెంట్ కంపెనీ ఉంది ఇక్కడ. ఆ ఇన్సూరెన్స్ ఉంటే మెడికల్ ఫెసిలిటీస్ మొత్తం ఫ్రీ అనమాట. బట్ స్టిల్ చాలా మంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారు. క్వాలిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్లో అయితే ఏ తేడా ఉండదు, బట్ టైం అనమాట. అంటే ఇమీడియట్గా డాక్టర్ని కలవచ్చు. సో బట్ స్టిల్ నేనైతే హెల్త్ ఇన్సూరెన్స్కి ఇప్పటి వరకు అయితే ఏం పే చేయలేదు. ఇంకా నెంబర్ 9 ట్రావెల్ అనమాట. ఇది ఆల్సో కంప్లీట్గా మీ ట్రావెల్ ప్లాన్ అనమాట. కొంతమంది డబ్బులన్నీ చేర్చి పెట్టుకొని ఎవ్రీ ఇయర్ యూరోప్లోనే ఒక కంట్రీకి వెళ్తూ ఉంటారు. ఇంకొందరు అయితే మనీ మొత్తం సేవ్ చేసుకొని ఇండియాకి పేరెంట్స్ చూడడానికి వెళ్తూ ఉంటారు కదా. బట్ ఇది కంప్లీట్గా మీరు ఎప్పుడు టికెట్స్ చేసుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో నేను ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఇండియాకి రావాలంటే ఎంత అవుతుందో చెప్తా. ఒక స్టూడెంట్కి అయితే 600 to 800 అండ్ ఒక ఫ్యామిలీకి అయితే 2500 to 3000 euros అనమాట పర్ ఇయర్. నెంబర్ 10 ఎక్స్ట్రా ఖర్చులు అనమాట. ఇది టోటల్గా మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. బట్ స్టిల్ జనరల్గా మన ఇండియా లాగా ఇక్కడ ఒక సెట్ ఆఫ్ షూస్ అండ్ కొన్ని పెయిర్స్ ఆఫ్ డ్రెస్సెస్తో అయితే ఉండలేము. ఇక్కడ క్లైమేట్కి తగినట్లు మనం డ్రెస్సెస్ అయితే మారుస్తూ ఉండాలి. ఇక్కడ మ్యాండేటరీ షాపింగ్ అంటే జాకెట్స్, స్వెటర్స్, పులోవర్స్, రెయిన్ షూస్, స్నో షూస్ అని, రన్నింగ్ షూస్ అని, వాకింగ్ షూస్ అని, అలా ప్రతి పర్సన్కి పిల్లలైనా పెద్దలైనా ఈ ఖర్చులు అయితే తప్పవన్నమాట ఇక్కడ. సో ఇక్కడ యావరేజ్గా స్టూడెంట్కి అయితే 25 euros అవుతుంది పర్ మంత్. అదే ఫ్యామిలీకి అయితే 100 euros అవుతుంది అనమాట పర్ మంత్. అలా యావరేజ్గా వేసుకుంటున్నాను నేను. ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి కొనడానికి. ఇంటికి కావలసిన వస్తువులు, హోమ్ డెకర్స్ అని, ప్లాంట్స్ అని, పిల్లలకి టాయ్స్ అని, ఇవన్నీ మనం అవాయిడ్ చేయలేం కదా. ఇంకా లాస్ట్ ఇప్పుడు సేవింగ్స్ గురించి మాట్లాడుకుందాము. పైన మాట్లాడుకున్న ఖర్చులన్నీ చాలా మినిమం మాత్రమే అండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పనివి. అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఉంటాయి కదా. లైక్ ఒకవేళ మీకు ఫోన్ కొనాలంటే దానికి ఈఎంఐ, ఒక కార్ కొనాలంటే దానికి ఈఎంఐ, మీరు ఒకవేళ ఇల్లు కొనాలంటే దానికి ఈఎంఐ, ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలంటే దానికి ఈఎంఐ, అలా అన్నీ పోగా ఏం మిగులుతుందో అది మీ సేవింగ్ అనమాట. బేసిక్గా ఒక స్టూడెంట్కి అయితే సేవింగ్స్ అనే పాయింటే ఉండదు. ఫ్యామిలీస్కి అయితే సేవింగ్స్ అనేది చాలా చాలా కష్టం అండి ఇక్కడ. సో అదండి, నాకు తెలిసి ఒక నెలకి ఎంత ఖర్చు అవుతుంది అనేదాన్ని నేను జస్ట్ యావరేజ్గా మీతో చెప్తున్నాను. నేను చెప్పినట్లు ఇది చాలా అప్రాక్సిమేటే. ఇది ప్రతి పర్సన్ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని బట్టి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ కూడా అవ్వచ్చు అనమాట. సో అలా మొత్తం ఖర్చులు క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఒక నెలకి అరౌండ్ 3000 euros అవుతుంది ఒక ఫ్యామిలీకి అయితే. అదే ఒక స్టూడెంట్కి అయితే 1500 euros వరకు అవుతుంది. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు.
మీకు ఎంత సాలరీ వస్తే బెటర్, ఒకరు జాబ్ చేయాలా లేదంటే మీ స్పౌస్ కూడా జాబ్ చేస్తే బాగుంటుందా, అండ్ మీ ఇండియాలో ఉన్న కమిట్మెంట్స్ కూడా చూసుకోవాలి, మీ పేరెంట్స్ కోసం లేదా మీరు అక్కడ పే చేసే ఈఎంఐ ఇవన్నీ చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇన్ని ఖర్చులు అయితే ఉంటాయండి ఇక్కడ. అయితే మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఇంత ఖర్చు పెట్టుకొని వేరే కంట్రీలో జాబ్ చేయడం అవసరమా, ఇండియాలోనే ఉండొచ్చు కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ మన మైండ్ సెట్ అండి. కొంతమంది అయితే యూరోప్ లేదంటే వేరే కంట్రీస్కి జస్ట్ మనీ కోసమే వస్తుంటారు. ఇంకొంతమంది అయితే వేరే కంట్రీస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్యామిలీని, మన పేరెంట్స్ని, మన ఊరు, రిలేటివ్స్, మన కల్చర్ అంతా వదిలిపెట్టి రావడానికి చాలా ధైర్యం కావాలండి. చాలామంది ఈ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ ఇండియాకి రిటర్న్ వెళ్ళిపోదామనే ప్లాన్లో వస్తుంటారు. అండ్ చాలామంది అయితే ఇక్కడే సెటిల్ అయిపోవాలనే ప్లాన్తో ఉంటారు. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తూ ఉన్నారంటే మీరు ఒకటి నోట్ చేసి ఉంటారు. అదేంటంటే కిడ్స్ ఉంటే బెనిఫిట్స్ ఏంటి అని చెప్తా అన్నా కదా, ఇంకా చెప్పలేదు అని వెయిట్ చేస్తున్నారా? జస్ట్ మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎంతవరకు చూస్తున్నారు అని నేను టెస్ట్ చేశాను అంతే. ఇప్పుడు చెప్తా దాని గురించి. ఇక్కడ ఆస్ట్రియన్ గవర్నమెంట్ పాపులేషన్ ఇంక్రీజ్ను ప్రమోట్ చేయడానికి ఎవ్రీ చైల్డ్కి కొంచెం మనీ అనేది ఇస్తూ ఉంటారనమాట. ఇది అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అనమాట. అయితే ఆల్మోస్ట్ 400 euros వరకు ఇస్తూ ఉంటారు గవర్నమెంట్. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ఎడ్యుకేషన్ తప్ప ఎక్స్ట్రా యాక్టివిటీస్ అని అనుకున్నాం కదా, ఆ బర్డెన్ని పేరెంట్స్కి తగ్గించడానికి గవర్నమెంట్ అనేది కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దీని గురించి కూడా ఇంకా డీటెయిల్గా చెప్తాం మీకు. సో నా వీడియో మీకు ఎంతవరకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందో నాకైతే తెలియదు. చాలా హై లెవెల్లోనే కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఇక్కడ మాట్లాడినా, బట్ డీటెయిల్గా వేరే వేరే వ్లాగ్స్లో ఒక్కొక్క దాని గురించి మాట్లాడతాను నేను. ఈ మధ్య మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే నాకు యాజ్ యూజువల్ మెసేజ్ చేయండి, నేనైతే డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. ఇంకా ఫైనల్గా వ్లాగ్ ఎండింగ్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ నాకు చాలా మంది అయితే మెసేజెస్ చేస్తున్నారు, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆస్ట్రియా గురించి మన ఇండియాలో ఇంకా అంత పెద్దగా అవగాహన అయితే లేదు. ఎంతసేపు ఉన్న వేరే కంట్రీస్ అంటే అమెరికా అని, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ అని అనుకుంటున్నారు. బట్ ఆస్ట్రియా లాంటి కంట్రీస్ గురించి ఇంకా ఎక్కువ తెలీదు. బట్ ఇప్పుడు ఆ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ నా సైడ్ నుంచి నాకు తెలిసినంత వరకు ఇన్స్పైర్ చేద్దామని నేనైతే ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వ్లాగ్లో ఆస్ట్రియా అండ్ అమెరికాకి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్దాం అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ ఉండండి, కమెంట్స్ చేస్తూ ఉండండి. తొందరలో ఆస్ట్రియాలో కలుద్దాం. అంతవరకు బాయ్.